హాయ్ హలో వెల్కమ్ టు వాయు న్యూస్. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే మనసే పరవశంగా మారిపోతుంది. టీవీ చూసేటప్పుడు తినే బూందీలు గుర్తొస్తాయి. పాపాయి కాదంటే అరటి పండ్లు తినలేం. టామ్ అండ్ జెర్రీ వేసిన వెంటనే చప్పట్లు కొడుతూ నవ్విన రోజులు గుర్తొస్తుంటాయి. ఈరోజు మనం మన బాల్యంలోకి టైం ట్రావెల్ చేద్దాం. 1990 నుంచి 2005 వరకు వచ్చిన సూపర్ కార్టూన్స్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? ఇవి మన చిన్ననాటి గుర్తులు, మన తొలి స్నేహితులు, మన ఫైటింగ్ మాస్టర్స్. పాపాయ్ ద సైలర్, బలహీనతపై విజయం. పాలకూర తింటే బలం వస్తుందని మనకి మొదట చెప్పింది స్కూల్ కాదు, పాపాయ్. ఒలివ్ కోసం బ్రూటస్ ను ఎలా ఓడించేవాడో చూస్తూ మేము పాలకూర తినే ప్రయత్నం చేసేవాళ్ళం. తక్కువ శక్తితో ఎక్కువ పనులు చేయొచ్చు అని నేర్పింది పాపాయ్. శక్తిమాన్, భారతదేశపు సూపర్ హీరో. పవర్ ఉండాలి అంటే అమెరికా వెళ్లాలన్న రోజుల్లో మన దేశానికి ఓ సూపర్ హీరో వచ్చాడు. గంగాధర్ మైల్డ్ మేనర్డ్ రిపోర్టర్, కానీ అవసరమైతే సూపర్ పవర్ఫుల్ శక్తిమాన్. బలవంతుడే కాకుండా మంచి మనిషైనా కావాలి అని నేర్పించాడు. ది జంగిల్ బుక్, మౌగ్లీ ప్రకృతితో మానవుడు, జంగిల్లో పెరిగిన మానవ కుమారుడు. బలు, బగీరా, షేర్ ఖాన్తో స్నేహం, ధైర్యం, వివేకం ఇవన్నీ నేర్పిన కార్టూన్. ప్రకృతిని ప్రేమించాలి, భయాన్ని ఎదుర్కోవాలి అన్న సందేశం. టామ్ అండ్ జెర్రీ, నిశ్శబ్దంలో నవ్వులు, సంభాషణలు లేవు కానీ నవ్వులు మాత్రం గట్టిగా వచ్చేవి. టామ్ ఎంతైనా ప్లాన్ చేసినా జెర్రీకి చెక్కు చెదరదు. స్నేహం, సరదాగా, స్టైల్గా ఇవన్నీ అందించేది ఒకే షో, టామ్ అండ్ జెర్రీ. స్కూబీ డూ, మిస్టరీలకు చక్కటి పరిష్కారం. ఓ బలహీనమైన కుక్క, కానీ ఫ్రెండ్స్తో కలిస్తే ఏదైనా సులభం. భయాన్ని ఎదుర్కొని ఎలా దోషిని పట్టుకోవాలో చూపించింది స్కూబీ గ్యాంగ్. స్నేహం, బుద్ధి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కారం కాదా? డెక్స్టర్ ల్యాబ్, పవర్ పఫ్ గర్ల్స్, బేబ్లేడ్, పోకేమాన్ కొత్త తరానికి కొత్త రుచులు. 2000 తర్వాత టెక్నాలజీ వచ్చేసింది. దాని ప్రభావం కార్టూన్స్ మీద కూడా పడింది. డెక్స్టర్ ల్యాబ్ లో సైన్స్ ప్రయోగాలు, పోకేమాన్ లో ఫైట్, బేబ్లేడ్ లో స్పిన్నింగ్ బాటిల్స్, ఇవి చూస్తూ పెరిగిన వాళ్ళు మర్చిపోలేరు. ఐడియాలు, స్పోర్ట్స్, టెక్నాలజీ అన్ని మిక్స్డ్ డ్రింక్ లా ఈ కార్టూన్స్ ఉండేవి. షిన్ చాన్, ఇప్పటి పిల్లల్ని ఎంత అడిగినా టామ్ అండ్ జెర్రీ గురించి మాట్లాడరు, కానీ మీ మమ్మ షిన్ చాన్ అంటే మాత్రం ఊపొస్తుంది. పిల్లల్ని నవ్విస్తూ పెద్దల్ని కోపగిస్తూ షిన్ చాన్ ఓ సంచలనం అయిపోయాడు. 1990s నుండి కార్టూన్ అనేది కేవలం హాస్యం కాదు, అది ఒక జ్ఞాపకం, ఒక భావన, ఒక తరం గుర్తుగా నిలిచిపోయేది. 1990ల నుంచి 2005 వరకు వచ్చిన కార్టూన్లు మన చేతిలో టీవీ రిమోట్ లేకున్నా మన హృదయాల్ని రిమోట్ చేయగలిగేవే. ఇప్పుడు స్క్రీన్ పెద్దదే అయినా మన చిన్ననాటి కార్టూన్స్ లో ఉన్న పెద్ద భావం మాత్రం కోల్పోయింది. మనమంతా వేరే వేరే తరాల్లో పెరిగిన ఓ కార్టూన్ స్క్రీన్ ముందు నవ్విన మనస్సు మాత్రం ఒక్కటే. మీకు ఏ కార్టూన్ ఒక జ్ఞాపకం, ఏ పాత్ర మీ చిన్ననాటి స్నేహితుడు? కామెంట్స్ లో తప్పక పంచుకోండి. ఇంకా మరిన్ని జ్ఞాపకాలు, మరిన్ని నవ్వులు, మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన బాల్యాన్ని ఓసారి తిరిగి చూసుకుందాం.